సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, లేకపోతే ఫార్ములా రేస్ విషయంలో కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్రోచ్ని ఎట్లా మీరు విమర్శిస్తున్నారు? सर फ़ोन टैपिंग इज़ ए वेरी मजाक हो गया उसका. గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, నా ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అన్నారు. బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలా అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేరని చేయలేదు, కేసీఆర్ గారు చేయలేదు, బట్ మిగతా వాళ్ళు ఆయన చాలా మంది ఆయన నాయి కాలేదన్నాడు. తర్వాత ఏంటి అంటే ఇవాళ కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని చెప్పని ఆయనే ఒప్పుకున్నాడు, ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఢిల్లీలో మాట్లాడుతూ చిట్చాట్లో అవును అవుతుందండి, టెలిఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ చేస్తామని చెప్పని. ఇట్ ఈజ్ ఏ నెసరీ ఈవిల్ అంటాం కదా, ఇట్స్ ఎ నెసరీ ఈవిల్ విచ్ ఇస్ పర్మిసబుల్ విత్ ఇన్ ద కోట్ అండ్ కోర్ట్ లా యాజ్ అప్రూవ్డ్ బై ద డీజీపీ, హోమ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ. సో ఇది ఒక లాఫుల్గా జరిగేటువంటిది. పెద్ద దాన్ని లాఫుల్గా జరిగేది ఒక పరిమితి వరకు, బట్ ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది కదా, మనం చాలా డిస్కషన్. ఏ లిస్ట్ అయినా నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లిస్ట్లో అంటే ఎవరి పేర్లు? సో సెలబ్రిటీస్ అని చెప్పి, బిజినెస్ మెన్ అని చెప్పి, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ అని ధర్మంగా మాట్లాడుకోవాలి. ఏదన్నా ట్యాపింగ్ చేసింది ఒకవేళ జరిగిందా జరగలేదా పక్కకు పెడితే, చేసిందని ఎవరిపైన అభియోగం మోపుతా ఉన్నారు? కొంతమంది పోలీస్ ఆఫీసర్ల పైన. ఆ పోలీస్ ఆఫీసర్లు ట్యాప్ చేయాలంటే కూడా వాళ్లకు సర్వీస్ ప్రొవైడర్తో నెక్సెస్ ఉండాలి కంపల్సరీ. అంటే సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, టాటో, జియోనో ఎవడో వీళ్ళు, తర్వాత అప్రూవల్ అథారిటీ, తర్వాత వాడు ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వినేటువంటి వాడు, ఈ ముగ్గురు కూడా భాగస్వాములు. ఇంతవరకు ఈ కేసులో సర్వీస్ ప్రొవైడర్ని ఏమన్నా నువ్వు ఫోన్లో పిలిచావా? సర్వీస్ ప్రొవైడర్ పర్మిషన్ లేకుండా నేను ఎవడి ఫోను వినలేను. అవును, ఒకటి. రెండు, అప్రూవల్ లేకుండా సర్వీస్ ప్రొవైడర్ అనేటువంటి నీకు ఆపర్చునిటీ ఇవ్వడు. డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ అప్రూవల్ లేకుండా సర్వీస్ ప్రొవైడర్ వుడ్ నాట్ గివ్ యూ అన్ యాక్సెస్ ఎట్ ఆల్. బట్ ఇందులో గవర్నమెంట్ పెద్దలే ఇన్వాల్వ్ అయినారు అనే మాటకి సార్ సిస్టమ్ సార్. కేసీఆర్ గారు వచ్చి కూర్చొని ఫోన్లు వింటాడు, కేటీఆర్ గారు వచ్చి సమంత ఏమంటున్నది, రకుల్ ప్రీత్ సింగ్ ఏమంటుంది, బుల్షెట్ క్రాష్ ఇడియాటిక్. అది ఎంత చెప్పుకోవడానికైనా సిగ్గులు ఉండాలా, ఆ మీడియా సంస్థలు మాట్లాడడానికైనా సిగ్గు లజ్జ ఉండాలా? సారీ ఫర్ ద లాంగ్వేజ్. ఏం పొద్దున్నే 24 hours ఇట్లా పెట్టుకొని ఈడేం మాట్లాడుతుండు, ఆడేం మాట్లాడుతున్నాను కేసీఆర్ వింటాడు, కేటీఆర్ వింటాడు. కొంతమంది అనలిస్టులు కూడా వాళ్ళు వచ్చి ఇది సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్, నన్ను క్షమించండి. అంటే అర్థం పర్థం లేకుండా ఉట్టిగానే రేవంత్ రెడ్డిని సంతోషపరచడం కోసమో లేకపోతే ఇంకెవరినో సంతోషపరచడం కోసం బట్టగాల్చి మీద వేస్తే మరి ఇవాళ ఎందుకు ట్యాప్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఒకటి. రెండోది, ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నోట్లో నుంచి విన్నరా ట్యాప్ అయింది అని ఎవరు అంటున్నారు? మీ టీవీ ఛానల్ అంటుంది. మీకు ఎవరు చెప్పినారు? వాట్ ఈస్ అథెంటిసిటీ? సో మరి దీని కంక్లూజన్ ఏముంటుంది ఎండ్ ఆఫ్ ది డే? ఏం లేదు, ఇది చెత్తబుట్టల పడిపోయే కేసే. ఎండ్ ఆఫ్ ది డే ఇది పెద్ద ఫ్రాడ్ కూడా జరిగిందని కొంత అనుమానాలు ఉన్నాయి. వీళ్ళే దొంగ లిస్టులు తయారు చేసిండ్రని. ఇప్పుడు ఆయన బండి సంజయ్ బయటకు వచ్చినాక ఆయన కూడా అన్నారు, బండి సంజయ్. ఇప్పుడు నేనేమంటున్నా, హూస్ బండి సంజయ్ అండి? బండి సంజయ్ ఆల్సో ఇస్ విక్టిమ్ అని చెప్తున్నాడు ఆయన అదే విచారణకు. అవును, బండి సంజయ్ ఏమన్నా జడ్జా? ఓ మస్తు పేర్లు ఉన్నాయి. బండి సంజయ్ చాలా పేర్లు ఉన్నాయని చెప్పిన ఆ లిస్టే ఫ్రాడ్ లిస్ట్ అయితే, నేను బండి సంజయ్కి చూపెట్టిన లిస్టే ఫ్రాడ్ లిస్ట్ అయితే పబ్లిక్ స్క్రూటినీ ఉండాలి కదా. మనకి దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 4000 ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పని బయట వచ్చి చెప్పు. మరి అందులో జడ్జిల పేర్లు ఉన్నాయని చెప్పని బండి సంజయ్ ఎందుకు చెప్పాలా? ఎందుకు మీ మీడియా ఛానల్ చెప్పాలా? వై ఇస్ దట్ దే కెనాట్ కమ్ అండ్ టాక్? తమాషా ఏంటి అంటే కాన్స్పిరసీ ఉంటుంది, హ్యూజ్ కాన్స్పిరసీ అది. అదేంటంటే రేవంత్ రెడ్డి తనకు తెలియకుండానే దాంట్లో ఇరుక్కుపోయాడు. ఆయన తప్పిదం కూడా బయటపడుతుంది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు సిబిఐని ఎగిరిపడుతున్నాడు. నిజంగానే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఒకవేళ కనుక 4000 ఫోన్లు అని ఏదైతే అంటున్నారో వీళ్ళే 1000 ఫోన్లు యాడ్ చేసిండ్రేమో ఎవరికి కెరక? సర్వీస్ ప్రొవైడర్తో కొల్యూడయి వీళ్ళే యాడ్ చేసిందని బయటకు వచ్చిందే అనుకుందాం. లేదు, సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చినట్టుగా ఒక దొంగ కాగితాలు వీళ్ళే సృష్టించి వచ్చినోని కల్లా చూపెట్టి, అరే నీ ఫోన్ ట్యాప్ అయిందిరా, నీ బామ్మర్ది ఫోన్ ట్యాప్ అయింది, నీ బావ ఫోన్ ట్యాప్ అయింది, నీ డ్రైవర్ ఫోన్ ట్యాప్ అయింది అని చూపెడుతున్నాను అనుకుందాం. అది బయటకు వస్తుంది. మరి ఏం చేయాలా? ఓకే, యూ నెవర్ నో, దే ఆల్సో గెట్ కాట్. మరి దమ్ముంటే ప్రభుత్వం ఇవాళకి కూడా డీజీపీ గారు కానీ లేకపోతే సంబంధిత సిట్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి, అవునండి
ఈ 4000 ఫోన్లు దాంట్లో సమంత గారు ఉన్నారు, రకుల్ ప్రీత్ గారు ఉన్నారు, లేకపోతే ఫలానా జడ్జి ఉన్నాడు, జడ్జిల ఫోన్లు ఇవన్నీ కూడా మాట్లాడు. నో జడ్జ్ విల్ టాక్ ఆన్ రెగ్యులర్ ఫోన్, డూ యూ నో దట్? మాట్లాడరు. ఎందుకు అంటే వాళ్ళని ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకెళ్లాలన్నా లేకపోతే పెద్ద పెద్ద కమిషన్లో వేయాలన్నా వాళ్ళపై సర్వేలెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ, మనకు కొన్ని చెప్పి జరుగుతాయి, కొన్ని చెప్పక జరుగుతాయండి. ఇవాళ ఎందుకు మంత్రులు ఫోన్లలో మాట్లాడతలేరు, ఫేస్ టైంలో ఎందుకు మాట్లాడుతున్నారు? దీస్ ఆర్ ఆల్ సడన్ థింగ్స్ దట్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఆయనకు రేవంత్ రెడ్డి ఇమ్మెచ్యూరిటీ తోటి టెలిఫోన్ ట్యాపింగ్ అని ముందు పెట్టుకొని వెబ్ సిరీస్ నడిపినట్టు, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపి అదేదో పైశాచిక సైకో ఆనందం, అది దానివల్ల ఏం లాభం లేదు, ఎవరికి ఏం కాదు. కేస్ విల్ నాట్ విత్ స్టాండ్ లీగల్ స్క్రూటినీ, అది కొట్టివేయబడుతుంది. పాపం వాళ్ళను ఆ కింద ఆఫీసర్స్ని ఏదో ఇబ్బంది పెట్టిండు, వాళ్ళందరినీ ఏదో జైళ్ళలో పెట్టి సతాయించిండు. బట్ ఐఎమ్ షూర్ దే విల్ ఆల్ కమ్ అవుట్. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ సేయింగ్, యాజ్ అన్ అడ్వకేట్. కాళేశ్వరం అండ్ ఈ ఫార్ములా రేస్. ఇప్పుడు కాళేశ్వరం నిన్న ఆర్గ్యుమెంట్స్ మీరు చూసినారో లేదో, నిన్న ఆర్గ్యుమెంట్స్లో ఒకరిని మీరు దోషిగా నిర్ధారించాలంటే మన చట్టం ఏం చెప్తుంది అంటే, నువ్వు దోషివి అని చెప్తూ నువ్వు ఎందుకు దోషి కావో ప్రూవ్ చేసుకో అని ఒక ఆపర్చునిటీ ఇస్తారు. దే గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ దట్ యువర్ ఇన్నోసెంట్. ఆ ప్రిన్సిపల్ మీదనే, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీదనే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో సెక్షన్ 8B అని 8C అని 2 సెక్షన్స్ ఉంటాయి. మీరు యాక్ట్ మీరు చదవచ్చు, గూగుల్లో కొడితే వస్తుంది, 7-8 పేజీల యాక్ట్ 8B 8C. దాని ప్రకారంగా ఏంటి అంటే, ఒకవేళ గనక ఈ ఎంక్వైరీ ఫైండింగ్స్ వల్ల రఘు గారు నిందితుడుగా తప్పు చేసినట్టుగా కన్క్లూజన్స్కు వచ్చేటువంటి ఒక పరిణామక్రమం ఉంటే, పరిస్థితి ఉంటే, మీరు దోషి కాదు, తప్పు చేయలేదు, మీరు అదర్వైజ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించటం సెక్షన్ B చెప్తుంది. యూ హ్యావ్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు డిఫెండ్ ద సో కాల్డ్ ఎలిగేషన్స్. 1 2 8C ఏంటి అంటే, ఒకవేళ మీరు అవసరమైతే రఘు గారు మొత్తం ఆగమాగం చేసిండు, కాళేశ్వరం ఇక్కడదక్కడ కట్టిండు అని కమిషన్ ముందు వచ్చి చెప్పిండు. చెప్పిన తర్వాత 8C ప్రకారం ఏంటి అంటే, రాఘవ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు ఆయనని. నీకు ఎట్లా తెలుసాయా రాఘవ, నువ్వు నా పేరు మీద ఎలిగేషన్ చేస్తున్నావు అని చెప్పని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. అవసరమైతే రాఘవ గారు ఒక అడ్వకేట్ను పట్టుకొచ్చి అవి కూడా మామూలు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ మాదిరిగా వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. 8B 8C. ఇది గతంలో కిరణ్ బేడీకి సంబంధించిన కేసులో కానీ, లేకపోతే అద్వానీకి సంబంధించిన కేసులో కానీ, ఇవన్నిట్లో కూడా లాట్ ఆఫ్ అదర్ జడ్జ్మెంట్స్ ఆల్సో. 8B 8C ఆపర్చునిటీ కేసీఆర్ గారికి ఇవ్వలే. బట్ట గాలవాలా, మీద వేయాలా, బదనాం చేయాలా, ఇది అల్టిమేట్ మోటో ఆఫ్ దట్ కమిషన్. ఓకే, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రిపోర్ట్ రాయాలా, అల్టిమేట్ మోటో ఆఫ్ దట్ కమిషన్. అదే కాంగ్రెస్కి అనుకూలంగా రాసుకోవాలా అని చెప్పని. ఇందులో బీజేపీ వాళ్ళు కూడా కొల్యూడ్ అయినట్టున్నారు. మొత్తానికి అందరు కలిసిండ్రు, మొత్తానికి ఆ బట్ట కాల్చి మీద వేసిండ్రు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్, మన ఈ దేశంలో కసబ్ లాంటోడికి కూడా కొంతమందిని తుపాకులు పెట్టి కాల్చి చంపిన కసబ్కు కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ తర్వాత వాడిని ఉరిదీసి చంపినారు. కేసీఆర్ను ఏం లేదు, నడి రోడ్డు మీద ఉరిదేసి చంపేయాలని ప్రయత్నంకి వచ్చేసినారు. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ లేవు, సెక్షన్ B లేదు, 8C లేదు. ఇఫ్ యూ థింక్ దట్ 100 మంది వచ్చి 150 మంది సాక్షులు చెప్పిండ్రు అన్నారు. మరి 150 మంది సాక్షులు ఇట్లా చెప్తున్నారా, మరి నువ్వేంది, నీ కథ ఏందని అడగాలి కదా కేసీఆర్ గారిని. సెక్షన్ B కింద నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వలేదు. నిన్న హైకోర్టు అదే చెప్పింది. ప్రైమా ఫెస్సీ సెక్షన్ B, సెక్షన్ 8B 8C 2 కూడా అమలు చేసినట్టుగా లేదు. పిటిషనర్స్కు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు. రెండవది, ఆగమేఘాల మీద 60 పేజీలను తయారు చేయించి, 60 పేజీలు వీళ్ళు తయారు చేసినాయా తెలియదు, ఆ రిపోర్ట్లో ఉన్నాయా తెలియదు, మొత్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మీడియాలో మీలాంటి వాళ్ళందరికీ ఇచ్చి కొట్టరిగా కుమ్మరి, కేసీఆర్ను కుమ్మరి 60 పేజీలు అని చెప్తే మీరందరూ గుమ్మేసినారు, బదనాం చేసినారు. అది బదనాం చేయొద్దు అని మళ్ళీ కోర్టు చెప్పింది. 1 8B 8C అమలు చేయలేదు. 2 ఆ రిపోర్ట్ను మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు, తీసివేయాలని చెప్పిండ్రు. చెప్తూ మీరు అసెంబ్లీలో చర్చ చేయండి అని అన్నారు. అంటే ఏంటి, పబ్లిక్ డొమైన్లో చర్చ చేయకండి కానీ అసెంబ్లీలో చర్చ చేయండి అని. మరి అసెంబ్లీ పబ్లిక్ డొమైన్ కాదా?
పొద్దున్న అది టీవీ ఆన్ చేసుకుంటే అందరికి కనబడుతుంది. అంటే మరి చట్టసభ కిందకి వస్తుంది. చట్టసభ అయితే కూడా పబ్లిక్ చూస్తున్నారు కదా. చట్టసభలో మీరు రిపోర్ట్లో సార్ దిస్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ తప్పుడు ప్రాతిపదిక మీద తయారు చేసినారు. ఇది తప్పుడు ప్రాతిపదిక మీద తయారు చేసినారు. నీకుండేటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్ను, రైట్ టు డిగ్నిటీ, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ చేసి ఇది రఘు గారు దోషి అని ఇందులో నేను పొందుపరిచినాను. కరెక్టేనండి, 8C పాటించలేదు, 8B పాటించలేదు, ఇది తప్పుడు పద్ధతిలో తయారు చేసిన రిపోర్ట్ అని హైకోర్టు ఒప్పుకుంటుంది. ఒప్పుకొని ఈ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టకండి అంటది, కానీ అసెంబ్లీలో చర్చ చేయండి అంటది. అసెంబ్లీలో లైవ్ టెలికాస్ట్ చేసి ఇక కేసీఆర్ను, హరీష్ రావు గారిని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తిపోయచ్చు. అంటే డిస్కషన్ ఉంటుంది కదా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆన్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్? ఐఎమ్ డిస్కసింగ్ నాట్ ఆన్ ఏ లీగల్లీ లెజిటిమేట్లీ ప్రిపేర్డ్ రిపోర్ట్. ఒక ఇల్లీగల్ రిపోర్ట్ మీద నా వర్షన్కు వెసులుబాటు కల్పించకుండా, నా ఒపీనియన్కు వెసులుబాటు కల్పించకుండా ఇచ్చిన అభియోగాలను యథాతథిగా ఇండ్లబెట్టి ఆయన ఇట్లన్నాడు ఈయన ఇట్లన్నాడు అని చెప్పి నువ్వు చర్చ చేస్తున్నావు అంటే నేను ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలి? అది కమిషన్ ముందు డిఫెండ్ చేసుకోవాలా? కమిషన్ ముందు డిఫెండ్ చేసుకునే అవకాశం ఇవ్వనటువంటి ఒక రిపోర్ట్ను నువ్వు అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఇస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఎక్కడికి చెప్పురాడా? సో వేర్ దిస్ లీడ్స్ టు ఏమవుతుందో చూద్దాం. మరి ఇక అంటే చట్టాలు, రాజ్యాంగాలు, భారతదేశంలో కోర్టులు గమ్మత్తుగా వ్యవహరిస్తాయి. ఇక మనం ఏమంటట్లేదు. కౌంటర్ ఏదో ఏమన్నారు కదా, ఈ కౌంటర్ ఫైల్ చేస్తారేమో తెలియదు. నువ్వే అంటున్నావు రిపోర్ట్ తప్పని, నువ్వే అంటున్నావు 8B 8C ఫాలో కాలేదని, నువ్వే అంటున్నావు పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దని, మళ్ళా అసెంబ్లీలో చర్చ చేయొచ్చు, చర్చ చేసిన తర్వాత చర్య తీసుకుంటాం అని చెప్పినట్టు. ఏం చర్య తీసుకుంటారు? రిపోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రాడ్ కదా. సరే, మీరు పర్సనల్గా సింగిల్ లైన్లో చెప్పండి. అంటే కొన్ని పిల్లర్లు కుంగిపోయితే ప్రాజెక్ట్ మొత్తం పాడైనట్టు కాదు అనేది ఒక వర్షన్ వస్తుంది కదా. సో ఓవరాల్గా దీనికి ఒక జస్టిఫైడ్ సొల్యూషన్ ఎట్లా ఉండాలి సార్? ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చాలాసార్లు క్రాక్స్ వచ్చినాయి. పోలవరం 2 సార్లు కొట్టుకపోయింది, మొన్న కూడా కొట్టుకపోయింది పోలవరము. మరి ఎందుకు అంత ఉరికి NDSA కావచ్చు, CWC కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, ఎవడు కూడా వచ్చి మాట్లాడతలేరు. ఈ కేవలం కేసీఆర్ను బదనాం చేయడం కోసం ఆ 2 పిల్లర్లను అవి క్రాక్ వచ్చినాయా లేకపోతే విధ్వంసమైందా అది కూడా ప్రూవ్ కాలేదు. సరే, ఏదో జరిగిన తర్వాత దాన్ని రిపేర్ చేసుకుంటాం. పోలవరం 2 సార్లు డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేసిండు, చంద్రబాబు నాయుడు మన డ్యామేజ్ అయితే అంటున్నారా? ఎవడు అంటలేడు. తలకు మాసిన వాళ్ళు మాత్రమే ఇవాళ కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం. ఇట్స్ ఎ నేషనల్ అసెట్. మనం అందరం చచ్చిపోయినా ప్రాజెక్ట్ బతుకుంటుంది. అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేట్టుగా ప్రాజెక్ట్. దాన్ని బదనాం చేసి, దాన్ని ఎండబెట్టి, దాన్ని రిపేర్ చేయక, దాన్ని కూల్చివేస్తే ఏమొస్తుంది? సైకోపాట్ ఆనందాలు వస్తుండొచ్చు, ఏమన్నా సైకో థ్రిల్లర్ లెక్క ఏమైనా ఫీల్ అయితే ఫీల్ కావచ్చు. బట్ యూఆర్ డూయింగ్ డిస్సర్వీస్ టు ద సొసైటీ బై డూయింగ్ సో. సో ఫార్ములా రైజ్ కూడా అట్లాంటిదే. ఫార్ములా రైజ్ ఏం నిలబడి సార్, అది అది ఎంత పనికిరాని కేసు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి లాంటోడు నిజంగానే ఫార్ములా రేస్లో కనుక కేటీఆర్ నిజంగానే తప్పు చేసి ఉంటే గిన్ని రోజులు ఉంటాడండి బయట, ఎప్పుడో జైల్లో పెడతారు. ఇస్ నో కేస్ ఇన్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ చిన్నపిల్లల తమాషా అయిపోయింది. ఇప్పుడు పోలీసులు కూడా కేసులు పెట్టే ముందు వాళ్ళు ఏ కేసు పెట్టాలా, ఏ కేసు పెట్టొద్దు అనే విచక్షణ కోల్పోయారు. ఇప్పుడు జస్ట్ డిఫేమ్ అవ్వడానికి ఏ చెప్తే అట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. నిలిచే కేసు కాదు అది కూడా. ఏంటి ట్రైపార్టైట్ అగ్రిమెంటు, గవర్నమెంట్ నుండి అగ్రిమెంట్లో భాగస్వామికి డబ్బులు పోయినాయి, పంపినాను ప్రభుత్వం ఒప్పుకుంటుంది, తీసుకున్నాను ఆడు ఒప్పుకుంటున్నాడు. అండ్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అగ్రిమెంటు. అందులో ఏమీ అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ అయినవి లేవు, లేకపోతే వ్యక్తిగతంగా లాభపడ్డది లేదు. అది ఈవీ సెక్టర్ను ప్రమోట్ చేయడం కోసము, ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ను దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటిది.